తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. నమస్కారం. ఈ వారం గ్రహగమనాలను పరిశీలన చేస్తే ధనుర్లగ్నం సూర్యోదయ లగ్నం, ధనుసు రాశిలో సూర్యబుధులు, కుంభంలో శుక్ర శని చంద్రులు, రాహువు మీనంలో, గురువు వృషభంలో, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు. ఈ విధమైన గ్రహ సంచార గమనాలు కనపడుతున్నాయి. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, లాభంలో చంద్ర శుక్ర శనులు, షష్టంలో కేతువు. అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది. సకాలంలో మీ పనులు పూర్తి చేయండి, శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో వెంటనే పురోగతి లభిస్తుంది. మనోబలం సర్వప్రధానంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. విజ్ఞానపరమైన భవిష్యత్తును సాధించే విధంగా కృషిని కొనసాగించండి. పరిస్థితులు సహకరిస్తాయి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అనుభవపూర్వకంగా ధనయోగాన్ని వృద్ధి చేసుకోవాలి. దగ్గర వారితో మితంగా మాట్లాడటం వల్ల కలిసి వస్తుంది. అలాగే వ్యాపారంలో సున్నితమైన విషయాల్లో 1-2 సార్లు పునరాలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమస్యలు రాకుండా ప్రయత్నం చేయండి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఒక పనిలో పురోగతి ఉంటుంది. ఆస్తి విషయంలో స్పష్టత వస్తుంది. గృహవాహనాది యోగాలు శుభ ఫలితాలని ప్రసాదిస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? గ్రహయోగం సహకరిస్తోంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. దశమంలో చంద్రుడు, తృతీయంలో కుజుడు, లాభంలో రాహువు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే విజయం మీదే. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి పని శ్రద్ధగా చేయండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అందులో స్పష్టత వచ్చిన తర్వాతే కృషిని ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఎవరి యందు ఉదాసీనంగా ఉండవద్దు. సమభావంతో సద్భావనతో ముందుకు సాగండి. ప్రారంభించిన పనులను మధ్యలో ఆపకుండా కార్యం సిద్ధించేంత వరకు పనిచేస్తూనే ఉండండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. వ్యాపారంలో విశ్వాసం అవసరం. బాధ్యతాయుతంగా నిరంతర శ్రమతో కృషి చేయండి. తగినంత ప్రతిఫలం వ్యాపారంలో ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ కాలం నడుస్తున్నప్పటికీ మీ బుద్ధి బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం మంచిది. ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుంటూ సరైన మార్గంలో పయనించండి. వారం మధ్యలో ఒక విషయంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో సూర్య బుధులున్నారు. శ్రీమన్నారాయణమూర్తిని అలాగే సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి. పెసలు, కొద్దిగా గోధుమలు విడివిడిగా దానం చేయండి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 9లో శుక్రుడు, 10లో రాహువు. ధనయోగం శుభప్రదం. ఆర్థిక అంశాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. సమదృష్టితో పనిచేస్తే విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధగా పనిచేయండి. మీ బాధ్యతలను మీరు సక్రమంగా సకాలంలో నిర్వర్తించడం ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించే వీలు కలుగుతుంది. ఓర్పుతో వినయపూర్వకంగా వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది. అధికారుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గందరగోళ స్థితి లేకుండా పట్టుదలతో పనిచేస్తే మంచిది. ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మొహమాటం ఉన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. అవగాహన సామర్థ్యంతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెడు ఊహించవద్దు. దేనికి వెనకడుగు వేయొద్దు.
మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. నష్టం రాకుండా పనిచేస్తే వ్యాపారంలో కూడా అవరోధాలు తొలగుతాయి. ఆశించిన ప్రతిఫలం వెంటనే సిద్ధిస్తుంది. నిరంతర సాధనతో అసాధ్యములు సుసాధ్యాలవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించండి. మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? నవగ్రహ పాదాల దగ్గర నవధాన్యం కొద్దిగా వేసి నమస్కారం చేయండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు దివ్యమైన అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవిబుధులు, 11లో గురువు, అష్టమంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. అదృష్టయోగం ఉన్నది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికారుల లాభం ఉంటుంది. తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలని పొందండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది. ఉత్సాహవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తు సానుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక అంశాలు కూడా సహకరిస్తాయి. ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. పెట్టుబడుల రూపంలో ఆర్థిక అభివృద్ధిని సాధించే వీలు కలుగుతుంది. ధనధాన్యాలు పొందడానికి అవకాశం ఉంది. రుణ సమస్యలు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మి అనుగ్రహం కోసమై లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది. దానాలు అవసరం లేదు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి కేవలం చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు. సప్తమ చంద్రయోగం వల్ల మనోబలంతో మీరు అనుకున్నది చక్కగా సాధించే వీలు కలుగుతుంది. మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగితే ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతాయుతమైన ప్రవర్తన మంచి భవిష్యత్తునిస్తుంది. దేనికి వెనకడుగు వేయవద్దు. సామరస్య ధోరణితో విజయాలు సాధించండి. కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు. అధైర్యపడవద్దు. చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి నిర్ణయాన్ని 1-2 సార్లు పునఃసమీక్ష చేసుకోవడం ద్వారా మంచిది. లేదా దగ్గర వారి సూచనలు తీసుకోండి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ సహనాన్ని వారు పరీక్షిస్తారు. కాబట్టి ఓర్పుతో శాంతంగా సంభాషించండి. దగ్గర వారితో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. తొందరలో పొరపాటు జరగకుండా, పొరపాట్లు మాట్లాడకుండా అవగాహన సామర్థ్యంతో వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. తోటివారి సహకారంతో మంచి జరుగుతుంది. అలాగే వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. సానుకూల పరిస్థితులు ఏర్పడే వరకు సున్నితమైన విషయాల్లో చురుగ్గా బుద్ధి బలాన్ని ఉపయోగించడం ఉత్తమం. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, 9లో గురువు, షష్ఠంలో చంద్ర శనులు. అసాధారణ ప్రతిభతో పనిచేస్తే ముఖ్య కార్యాల్లో త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే వ్యాపార ఫలితాలు విశేషంగా అదృష్టాన్ని ఇస్తాయి. వ్యాపారంలో ఆశించిన శుభ ఫలితాలుంటాయి. విశేషమైన బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రతి విషయాన్ని సావధానంగా ఆలోచించి పరిష్కరించాలి. ఆశయం నెరవేరే వరకు నిరంతర సాధనతో కృషిని కొనసాగించండి. ఎప్పటిలాగానే సకాలంలో పనులు చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. మీ ప్రతిభను గుర్తించి పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది.
కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఉత్సాహంగా ఆలోచించండి. వారం మధ్యలో అదృష్ట యోగం ఉంటుంది. కొన్ని ఊహించని ఫలితాలు శుభ భవిష్యత్తునిస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. అపారమైన బుద్ధి బలంతో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కలిసి వస్తుంది. విజ్ఞానపరంగా కృషిని కొనసాగిస్తారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా బుద్ధిని ఉపయోగించి చతురతతో ప్రయత్నం చేస్తే విజయం తథ్యం. ఆర్థిక పరంగా ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతున్నారు కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, 6లో రాహు. వృత్తిలో మంచి ఫలితాలు సాధిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో శుభం జరుగుతుంది. విశ్వాసం రెట్టింపు అవుతుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యసాధనలో విజయం ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు ప్రారంభించండి. అవరోధాలను బుద్ధిబలంతో అధిగమించండి. చతురతతో వ్యవహరిస్తే ధనయోగం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధి విశేషంగా ఉంది. కాలం సహకరిస్తుంది. మంచి ఆలోచన సరళితో నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తును ఏర్పరచండి. అదేవిధంగా వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కొందరి వల్ల పొరపాటుగా నిర్ణయాలు మీరు తీసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మిత్రుల వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల వల్ల కానీ మంచి జరిగే విధంగా సలహాలు తీసుకోండి. అవి మీకు బాగా మేలు చేస్తాయి. కొత్త విషయాన్ని సందర్భోచితంగా ఆలోచించండి. దేనికి ఒత్తిడికి గురి కావద్దు, తొందరపడవద్దు. ఈ వారంలో ఒక విషయం చేతిదాకా వచ్చి ఆగుతుంది కాబట్టి బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని సాధించాలి. మనసుకు తగినంత విశ్రాంతి అవసరము. ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని తగినంత విజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. గురుగ్రహాన్ని దర్శించండి. తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? అలాగే 3వ రాశిలో బుధుడున్నాడు. పెసలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ద్వితీయంలో బుధుడు, సప్తమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో కేతువు. వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అనే విధంగా కాలం గోచరిస్తోంది. సృజనాత్మకతతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. పలు మార్గాల్లో ఆదాయాభివృద్ధి సూచిస్తోంది. ధనాదాయం పెంచుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి. తగినంత సిరి సంపదలు సమకూరుతాయి. గురుబలం సహకరిస్తోంది. పెట్టుబడులు మేలు చేస్తాయి. కాలానుగుణంగా తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో కూడా లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో తోటివారిని సంప్రదిస్తూ కలిసిమెలిసి పనిచేయాలి. విశ్వాసంతో కూడిన నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రధాన కార్యక్రమాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కాలం సహకరిస్తుంది. లక్ష్యం నెరవేరే వరకు పనిచేస్తూనే ఉండాలి. వారం మధ్యలో ఒక విషయంలో స్పష్టత వస్తుంది. కొన్ని నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. మిత్రులతో కలిసి చేసే పనులు కార్యసాధన వైపు నడిపిస్తాయి. పనుల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తే కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? శుభగ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్ర, శుక్ర, శనులు. దశమంలో కేతువు. కాలం చక్కగా సహకరిస్తోంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని కార్యసిద్ధిని సాధించండి. మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించాలి. ఏకాగ్రచిత్తంతో చేసే పనులు శుభ ఫలితాలనిస్తాయి. చేయబోయే కార్యక్రమంలో విజయం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. ధనధాన్యాభివృద్ధి సూచితం. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు చేస్తే రుణ సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. మితంగా వ్యవహరించాలి. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. నిరంతర సాధనతో మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది. ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు. అపార్థాలకు తావలేకుండా శాంతంగా వ్యవహరించండి. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడితే ఒత్తిడిని జయించవచ్చు. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సరైన నిర్ణయం సకాలంలో తీసుకొని పనిచేస్తే విజయం తథ్యం. ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? అష్టమ కుజ సంచారం జరుగుతోంది. కుజగ్రహాన్ని దర్శించండి. ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి? కందులు దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. పంచమంలో గురువు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. మనోబలంతో పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ కృషికి తగిన ఫలితం తప్పనిసరిగా వస్తుంది. పంచమ బృహస్పతి వల్ల అవసరాలకు తగిన సహకారం అందుతుంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. ధనస్థానగతుడైన శుక్రుడు యోగాన్ని ఇస్తారు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. సకాలంలో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తుంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన పనుల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే సందర్భోచితమైనటువంటి ఫలితాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కొందరి వల్ల అపకారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దగ్గర వారితో విభేదాలు రాకుండా ముఖ్యమైన కార్యక్రమాల్లో శాంతంగా సంభాషించండి. లక్ష్యం సిద్ధించే వరకు బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేసుకోవాలి. కార్యసాధనలో ధర్మబద్ధంగా ముందుకు సాగండి. మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేయండి. తెలియని ఆటంకాలు కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి పరిస్థితులను అంచనా వేస్తూ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో రవి బుధులు, 6లో కుజుడు, జన్మ శుక్రచంద్రుడు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలుంటాయి. ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అన్ని విధాల కాలం సహకరిస్తుంది. మేలు చేసేవారు ఉన్నారు. సమయానుకూలంగా మిత్రుల సహకారాన్ని ఉపయోగించుకోవాలి. అదృష్ట ఫలాలు అందుతాయి. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యాచరణలో విజయాలు సాధించాలి. అందుకు అవసరమైన కృషి అవసరం. తగిన ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలి. ఉత్సాహవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అధికారుల ప్రశంసలుంటాయి. లాభాలు విశేషంగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కని తెలివిని ప్రదర్శించే వీలు కలుగుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. అనుభవపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో మేలు చేస్తాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి. కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? గ్రహయోగం విశేషంగా అనుకూలిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. దశమంలో రవి, ద్వాదశంలో శుక్రుడు. గ్రహయోగం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా సూర్యుడు ఉద్యోగపరమైన, శుక్రుడు ఆర్థికపరమైన విషయాలలో సహకరిస్తారు. శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలుంటాయి. తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము. మీ ఆలోచనలు ఉద్యోగరీత్యా ఉన్నత స్థితిని సూచిస్తున్నాయి. అందుకు తగిన కార్యాచరణను రూపొందించండి.
బాధ్యతాయుతంగా కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా ఆశయం త్వరగా సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మేలు చేస్తాయి. వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని పని చేయండి. కొందరు మనకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి ప్రతి విషయంలోనూ మీ సొంత నిర్ణయాలే మీకు సహకరిస్తాయి. అలాగే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ తగు విధంగా బుద్ధి చైతన్యంతో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆటంకాలను అధిగమించవచ్చు. ప్రధాన కార్యాల్లో ప్రతిభను ఉపయోగించండి. అవరోధాలు తొలగి విజయం లభిస్తుంది. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ అనుభవం మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు నవగ్రహాలని ప్రార్థించడం మంచిది. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహ ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గరుంచి నమస్కారం చేసుకోండి. గురుగారు, ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.